మద్యపాన ప్రక్షాళన శ్రీకారం చుట్టండి. మద్యపాన ప్రక్షాళన శ్రీకారం చుట్టండి. మద్యపాన ప్రక్షాళన శ్రీకారం చుట్టండి. శుభోదయం. ఈరోజు మనం ఇలాగా కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక దురాచారాన్ని రూపుమాపాలని మనమందరం కూడా ఒక దీక్ష పూని చేసేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం అన్నమాట. అందుకని మనం అందరము ఇలా గ్యాదర్ అయ్యాము. సో ఈరోజు చాలా మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. మనకి తెలుసు సొసైటీలో చాలా సాంఘిక దురాచారాలు అనేవి చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ మద్యపాన నిషేధం. అంటే మద్యపానంతో మనం నిషేధం చేయాలన్నమాట. ప్రతి మనిషికి సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే మంచి ఏంటి చెడు ఏంటి అది మనం ఎలా తెలుసుకోగలమంటే, మాకు మనిషికి లేదా సమాజానికి ఒక పని మనం ఏ పని అయితే చేయగలమో ఆ పని చేయడం వల్ల ఆ మనిషికి కానీ సమాజానికి కానీ కలిగే నష్టాలు లాభ నష్టాలను లెక్కించి మంచి చెడులుగా మనం సమాజంలో చూసుకుంటూ ఉంటాం సాధారణంగా. అయితే మనకి లాభాలు అనేవి సాధారణంగా ఏ మనిషైనా కోరుకునే అతి ముఖ్యమైన లాభాలు 4. 1 ఆయుర్దాయం, ఆదాయం, ఆరోగ్యం, ఆనందం. ఈ 4 ఎంతో మనిషికి కావాలని ప్రతి మనిషి దీనికోసమే తాపత్రయపడతారు. అయితే ఈ మద్యపానం, ధూమపానం ఇటువంటి వ్యసనాల వల్ల ఈ 4లో ఏదో ఒకటి కాదు 4 ఈ వ్యసనాలు 4టిని సమానంగా పూర్తిగా నశింపజేస్తాయి. కాబట్టి వీటిని నిషేధించడం ఎంతో ముఖ్య ఉద్దేశమే. వీటిని నిషేధించడం ఎంతో అవసరం. సమాజంలో చాలా మంది వ్యక్తులు చూస్తూ ఉంటాం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మద్యపానానికి బానిసైతే ఆ కుటుంబం ఎలా చెల్లాచెదరైపోయిందో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో ఒక తండ్రి తనకి ఆడపిల్లలు పుట్టారని లేదా తన ఫైనాన్షియల్గా మంచిగా లేదని లేదా ఏదైనా ఒక కారణం వల్ల ఒక మద్యపానానికి ఎక్కువ మందు తాగడం లేదా సిగరెట్ కాల్చడం లేదా డ్రగ్స్ తీసుకోవడం ఇలా చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఉంటున్నారు. Smoking and drinking and how to avoid it by our own chances in this society and generation. So firstly, we all know that smoking and drinking is always injurious to health, and taking drugs is also very injurious to health. We see it everywhere. We see it in the advertisements, and we see it on the roads, on the wallpapers and all. But we really don't care about it. Yeah, we do care, but some people doesn't care about it. But some people take it very seriously and start awareness programs like this in which we are participating. So firstly, I would like to start with the manufacture of alcohol. Sorry, manufacture of a wine. The wine is first used by Sushruta. You all know the Sushruta, father of plastic surgery. He used the wine which is made with the grape juice. It is used as anesthesia. But we in this generation, as being developed, we chemicalized it and we are using it in many wrong ways. రుద్రబాబు గారికి ఎంత అవసరం ఏముందో చెప్పండి. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేసి టు మేక్ యూ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ వాట్స్ రూయినింగ్ ద ఫ్యామిలీస్. ఏది కుటుంబాలను చిత్రం చేస్తుందనే ఒక సామాజిక స్పృహని అదేంటంటే మా అనుభవం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 35 ఏళ్ళు పోలీసు ఉద్యోగం చేశాను. ఏఎస్ఐగా చేస్తే రిటైర్ అయ్యాను. 3 ఏళ్ళు అవుతుంది రిటైర్ అయ్యాను. మాకు వచ్చిన పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్స్లో మేము చూసుకుంటే వాటికి అన్ని సమస్యలకు మూలం మద్యపానం. అది కుటుంబ తగాదాల్లో వస్తుంటాయి. ఆ కుటుంబ తగాదాల్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, దాంట్లో భార్య భర్తలో మాట్లాడారు, పెద్దలు మాట్లాడారు. దీన్ని మన ప్రిన్సిపల్ గారు చెప్పారు. దాన్ని అవేర్నెస్ చేయడం ఒక వంతు, మన వంతుగా అది ఇంప్లిమెంటేషన్లో బాధ్యత తీసుకోవడం ఒక వంతు. దయచేసి అందరూ కూడా మరి రుగ్మత జరిగే పరమ పవిత్రమైన
క్షేత్రం, కాశీతో సమాన క్షేత్రం రాజమండ్రి. ఎందుకంటే కాశీలో కోటి లింగాలు అంటారు, ఇక్కడ కూడా ఒక లింగం తక్కువ, ఇక్కడ కూడా కోటి లింగాలు ఉన్నాయంటారు. ఆ ఒక్క లింగం వీరేశలింగం అని చెప్పేసి మనకి చెప్తుంటారు. ఇంకా కాశీతో సమాన క్షేత్రం ఈ రాజమండ్రి క్షేత్రం. ఈ రాజమండ్రిలో పుట్టి ప్రపంచానికి మార్గదర్శకులైన వీరేశలింగం గారు, వారి ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు, వారి ప్రిన్సెస్లో ఉన్నాం మనం. ఎంట్రన్స్లో నాకు రాగానే నాకు ఈ కాలేజీలో అనిపించలేదు, వాళ్ళు చేస్తున్నాను అనిపించింది. నాకు చాలా ఆనందం వచ్చింది. అటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇలా